ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం లేదని రాష్ట్ర పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ మాజీ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్టలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికలే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన పోలీసులే, డీజీపీ ప్రవీణ్ ఆధ్వర్యంలో పోలీసులే ఈ విధంగా ఎన్నికలు జరపడం చాలా దారుణమన్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకుపోవడం, వైసీపీ నాయకులను చాలా మందిని అరెస్ట్ చేశారని తెలిపారు. ఓటర్లు కాకుండా బయట నుంచి వచ్చిన వేలాది మందితో ఓట్లు వేయించడం, ఇదంతా మీడియా ద్వారా వారి గ్రామస్తులు కాదని రుజువైందని ఆయన ఆరోపించారు. ఒక మంత్రిగా పనిచేస్తున్న రాంప్రసాద్ రెడ్డి ఆయన వెంట వందలాది మందిని వెంట పెట్టుకుని ఒంటిమిట్ట మండలంలో వైసీపీ ఏజెంట్లను బూతుల నుండి బయటకు లాగి కొట్టడం, రిగ్గింగ్ చేయడం జరిగిందని ఆయన ఆరోపించారు. ఇదంతా అధికార పార్టీ కూటమి నాయకులు చేస్తున్న పనితీరుపై ప్రజలకు అర్థమవుతుందని ఆయన అన్నారు. చాలా దారుణమైన విషయం. పోలీస్ వ్యవస్థ ప్రజలను కాపాడాల్సిన వ్యవస్థ, ప్రజాస్వామ్య పద్ధతిగా వాళ్ళు ఓటు వేసుకునేదానికి కావాల్సినటువంటి వ్యవస్థను ఈరోజు మన డీజీపీ ప్రవీణ్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఎంపీ గారిని అరెస్ట్ చేయడం, మెయిన్ లీడర్లందరినీ కూడా అరెస్ట్ చేయడం, ప్రజలను భయభ్రాంతులు చేసి నిన్నటి రాత్రి నుంచే జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం, కడప నియోజకవర్గాల నుంచి వేలాది మంది బయటి వారు వచ్చి రాత్రులు అక్కడే ఉండి ప్రజలను వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్లిప్పులను కూడా తీసుకొని దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి ఒక పక్క పోలీసు అధికారులు చెప్తా ఉన్నా కూడా ఏమాత్రం పోలీసు వ్యవస్థ పట్టించుకోలేదని మేము చెప్పడం కాదు. ఇది ఈరోజు జాతి యావత్తు కూడా చూస్తూ ఉంది. పోలీసులు ఈ విధంగా ఇంత తొత్తులుగా మారతారా అని చెప్పేసి ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. మరి ఈరోజు బయటి ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చారు, వాళ్ళే కీలు నిలబడి ఓట్లేశారని చెప్పేదానికి వాళ్ళ కెమెరాల సాక్షే ప్రభుత్వం మీడియా కూడా వాళ్ళు కూడా చూపించడం కూడా జరిగింది. కాబట్టేసి ఇది ఒక ఎలక్షనా ఎందుకంటే రాష్ట్రంలో అనేక జిల్లాల్లో కూడా బై ఎలక్షన్స్, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎన్ని ఉన్నా కూడా కేవలం